భువనగిరి మున్సిపాలిటీ సంబంధించి 30వ వార్డు అభ్యర్థిగా కాజా అజిముద్దీన్ గారు బరిలో ఉన్నారు. తాజా మాజీ కౌన్సిలర్ గా అతను 5 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. పేద బడుగు బలహీన వర్గాల కోసము ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక పహాడీ నగర్ ను ఒక అద్భుత పహాడీ నగర్ గా తీర్చిదిద్దారు. మళ్ళీ వారికి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అతను బరిలో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి మళ్ళీ అజిముద్దీనే గెలిపిస్తాం, ఎందుకంటే పహాడీ నగర్ ను ఒక అద్భుత పహాడీ నగర్ గా తీర్చిదిద్దారని చెప్పారు. అదేవిధంగా ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి పైళ్ల శేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా ఉండేటువంటి వ్యక్తి అజిముద్దీన్ అని చెప్పవచ్చు. అజిముద్దీన్ గారితో మాట్లాడదాం. అజిముద్దీన్ గారు చెప్పండి, మీరు ఇంతకుముందు 5 సంవత్సరాలు మీ యొక్క కౌన్సిలర్ గా పనిచేశారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకురని చెప్తున్నారు, ప్రతి పేదవానికి ఎన్నో సహాయాలు చేశారు. ఇప్పుడు మీరు వెళ్తున్న సందర్భంలో ఏమని అడుగుతున్నారు, మీరు ఎలాంటి సమస్యలు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి గుర్తించారు? సార్, ఇప్పుడు నేను గతంలో 5 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు మా తాన నీళ్ళ సమస్య చాలా ఉండే. వాటర్ ట్యాంకులతోని మా చెల్లెలు, అక్కలు, మా అమ్మలు బిందెలు పెట్టుకొని బయటకు వచ్చి కొట్లాడ పెట్టుకొని, ఎందుకంటే ట్యాంకర్లు మున్సిపల్లో కూడా ఒకటి రెండు ఉండకపోయేది. ఇక్కడ పేదవాడ కాబట్టి, అంటే ఇక్కడ కష్టం చేసుకొని బతుకుటోళ్ళు ఇబ్బంది పడే కొంతమంది స్థిరాస్తి ఉన్నారు. ఉంటే నీళ్ళ ప్రాబ్లం, ముఖ్యంగా నీళ్ళ ప్రాబ్లం ఉంటే మళ్ళీ డ్రైన్ అనేది ఏడైనా కానీ నీళ్ళు ఎక్కువ ఉంటే ఆడ డ్రైన్ కూడా వాసన, దుర్వాసన ఉండదు. కాబట్టి వాసన, దోమలు చాలా ఇబ్బందికరం ఉండే. సరే, పోయినసారి 5 సంవత్సరాల కింద నాకు అవకాశం ఇచ్చారు పైళ్ల శేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. నేను గతంలో ఎన్నో సంవత్సరాలు ఫస్ట్ పునాది నుంచే ఉద్యమకారులు ఉన్నా. అయితే అవకాశం వచ్చింది, చేసిన. నా వంతు ఖుషిగా ఫస్ట్ కుట్టు మిషన్లు ఆడపిల్లలు కాబట్టి ప్రతి ఇంటికి 30-31కి 2 వార్డులకు కూడా దాదాపు ఒక 57 లక్షలు పెట్టి కుట్టు మిషన్లు ఇప్పించడం జరిగింది. దాంతో ఏంటంటే ఇంట్లో కూర్చొని పాపం ఆడపిల్లలకు ఉపాధి కోసం చేసినాను. దాని తర్వాత నేను గెలవక ముందు కూడా మీ సేవ పెట్టా. ఎందుకంటే మీ సేవ పైసలు కూడా మనలకు ఇబ్బంది కావద్దు, బరువు కావద్దు అనే ఆలోచన మీద మీ సేవ పెట్టుకొని అందరినీ ఫీజు పైసలు నేను కట్టుకొని అన్ని విధాలుగా ఆ టైంలో ఎన్ఆర్సీది చాలా చర్చల్లో ఉండే. కాబట్టి సర్టిఫికెట్స్ అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ కరెక్ట్ చేస్తానికి అందరూ లైన్ 30-31 నుంచి లైన్ కట్టారు. మనలోకి అందరికీ సేవలు అందించడం. గతం 5 సంవత్సరం కింద దాకా కూడా మనం సేవలు అందించాం, ఇప్పుడు కూడా సేవలు అందిస్తున్నాం. కాకుంటే అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు మధ్యలో కరోనా కూడా వచ్చింది. గెలవంగానే కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా దాదాపు 12 లక్షల చిల్లరతోని కరోనా కిట్లు ప్రతి ఇంటికి అందరికి చేయడం జరిగింది. తర్వాత పాల ప్యాకెట్లు, కూరగాయలు నాకు తోచినంత నేను అందరికీ వాళ్ళకి సాయం చేసిన. ఈ వార్డు వాసిగా వార్డులో పుట్టిన మట్టి ఇంటికి అయినా మట్టి పోవాలి, మట్టికైనా ఇంటికి పోవాలని అంటారు. అట్లనే నేను ఇక్కడ చేసిన. తర్వాత నీళ్ళ సమస్య ఉండే. నీళ్ళ సమస్య కోసం బాయిలు ఉన్నాయి కాబట్టి బాయిలతోని అన్ని ఆడొక బాయి, అటు సైడ్ గల్లీకి పైప్ లైన్ సొంత డబ్బులతో తిప్పింది. అంటే అజిముద్దీన్ గారు ప్రధానంగా పైళ్ల శేఖర్ రెడ్డి గారు 2 పర్యాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు కూడా 5 సంవత్సరాలు కౌన్సిలర్ ఉన్నారు కదా, అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. నిజంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం మీరు చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశారు ఈ పహాడీ నగర్ కు. మరి ఇంకా ఇప్పుడు మీరు వెళ్తున్న సందర్భంలో, ఇప్పుడు బరిలో ఉంటారు కదా, ఇప్పుడు వెళ్తున్న సందర్భంలో ఎలాంటి సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రజెంట్ వారికి ఏమి హామీలు ఇస్తున్నారు? అయితే ఇలా కూరగాయలు కూడా పెద్ద సమస్య ఉండే. కూరగాయలు ఇట్లా తిరిగిపోయేది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఆ రోజు పైళ్ల శేఖర్ రెడ్డి సహాయంతో ఇంకా డోర్ ఇప్పి ఆ రోజు 2 రోజుల్లో రోడ్ ఏమి జరిగింది. పైసలు వస్తే ఆ రావాలని ఆలోచన లేకుండా మన పబ్లిక్ సేవ చేయాలని చేసినాం. ఇంకా ముందు ఆ రోజు మేము అధికారంలో ఉండే మున్సిపల్లో కూడా ఎజెండాగా ఏమో పార్క్ కోసం పెట్టినాం ఇరిగేషన్లో. అది పని పెండింగ్ ఉండిపోయింది. ఇంకోటి ఏంటంటే ముస్లిం సోదరులకు ఉన్న ఈద్గా ఏమో సరిపోకుండా ఆ క్రమంలో ఆడ మన చెరుకట్ట కింద భూమి కొద్దిగా లిటికేషన్ ఉండే, వక్ఫుదే ఉండే. కాకుండా కొంతమంది దాని మీద శక్తులు కూర్చుని ఉండే. శేఖర్ రెడ్డి సాయంతో, గవర్నమెంట్ అండదండలతో, కలెక్టర్ గారి సాయంతో అది 3 ఎకరాల 20 గుంటలు అది తీసుకొని గవర్నమెంట్కి ఉపయోగపడడం జరిగింది. ఈద్గా ముస్లిం సోదరులకు ఉపయోగం జరిగింది. ఇప్పుడు వచ్చిన సమస్య మాకేం లేదు సార్. వాస్తవానికి ఆ కింద సైడ్ పంచాయతీరాజ్ సైడ్ నీళ్ళ ప్రాబ్లం కొద్దిగా ఉంది. 100% నేను గెలిచిన 5 రోజులకే వాళ్ళకి బోర్లు కానీ, 1 కానీ 10 కానీ గౌరవ ప్రభుత్వం పట్టించుకోకుండా 100% నా సొంత నిధులతో
కేసీఆర్కు అది చేస్తాను. అంటే అజముద్దీన్ గారు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పని కూడా మీ పహాడీ నగర్ లో జరగలేదా? మీరు చేసినటువంటి అభివృద్ధి మాత్రమే జరిగిందా? ప్రతి ప్రభుత్వంలో పని జరుగుతుంది. పేపర్ వర్క్ అనేది ప్రతి ఇవాళ రేపు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. రేషన్ కార్డులు ఆ రోజు ఇవ్వలేదు, మేము కూడా ఇచ్చినాం. కాకుంటే రేషన్ కార్డు మేము పబ్లిసిటీ చేసుకోలేకపోయినాం. పబ్లిక్కి మేము ఏం చేసిన సేవలు అందలేకపోయినాం. కొంత ఇప్పుడు సపోజ్ భువనగిరిలో సంవత్సరం వస్తా, గత ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బండి పోతే ఇంకో బండి పోయే పరిస్థితి లేకుండే. ఇవాళ సంవత్సర పరిస్థితి ఏంది? అర్బన్ కాలనీకి గేట్ పడుతుండే ఆ సమస్య పైలే సెక్రటరీ గారు చాలా చేశారు. పహాడీ నగర్ సమస్య ఇంకో ప్రధానమైన సమస్య ఉండే. గతం ఎన్నో సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి అజీమతి సాబ్ అని మా శివకొల్ల నాయన ఉండే. పాపం ఆయన ఫైల్ పట్టుకుని తిరిగేది 33 kV ఇది. అయితే సబ్స్టేషన్ ఇది వైర్లు పోతున్నాయి కాబట్టి ఇక్కడ 2 వ్యక్తులు కూడా పిల్లలు కూడా చచ్చిపోయడం జరిగింది. అయితే ఆ సమస్య కూడా సెక్రటరీ దృష్టికి తీసుకుపోతే సెక్రటరీ సార్ కూడా దాన్ని కూడా 8 కోట్ల చిల్లరతో అది చేసిండు. కాకుంటే గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయిపోయినా, ప్రభుత్వం నిధులు కేటాయించినా, టెండర్ అయిపోయినా, వర్క్ జరిగిపోయినా ఈ షిఫ్టింగ్ ఇప్పుడు దాకా జరగలేదు, ఏ పని కాలేదు. అంటే మాట ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు ఇప్పుడు 31 వార్డులో ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాలు పోయి కాంగ్రెస్ లో ఉన్న కౌన్సిలర్ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మురికి నీళ్లు మీరు ఉదాహరణగా నా వార్డు చూసుకుంటే 80% వర్క్ అయిపోయినాయి, 10-15% ఏదో మిగిలి ఉంది. అండర్ డ్రైన్ అయిపోయింది, రోడ్లు అయిపోయినాయి. మా వార్డు చిన్న వార్డు కాబట్టి రోడ్లు ఇరుకడం అండర్ డ్రైన్ వల్ల రోడ్ల వల్ల ఇలా బండి కూడా ఉంటే ఇంకో బండి పోతుంది. మాకు ప్రధానమైన సమస్య పార్క్ ఒకటి ఉంది, అది పార్క్ ఎట్లన్నా సాధిస్తాం. ఇంకోటి అటు ఒక బోరు ఇటు బోరు చేస్తాం. పబ్లిక్ సేవల ఎప్పుడు ఏ రాత్రి ఉన్నా కానీ నా తోచిన కాదు. ఇంకోటి నాకు అవకాశాలు ఎన్నో వచ్చినాయి, కండువలు మారిస్తే ఎన్నో ప్రభావాలుగా చేశారు. కానీ నేను ఉద్యమం నుంచి పార్టీలో ఉన్న నా సొంత వాడుకు నేను పుట్టిన గడ్డకు నేను ఏ విధంగా నా సాయంతో వస్తుంది నేను కంపల్సరీ చేస్తా. పహాడీ నగర్ అంటే భువనగిరిలో 35 వార్డుల ఇది ఒక వాతావరణం అలాగే ఉంటుంది కాబట్టి నేను అందరికి కలిసిపోతా. ఏ కులం నాకు కులములు దానికి కులం మతం ఏం లేదు, అందరితో సంబంధాలు ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ అన్ని విధాలతో నాకు వ్యక్తిగతంతో నేను మంచుకుంటా కాబట్టి అందరు కూడా నాకు అట్టనే ఉంటారు. 18 బెడ్రూమ్ మన పహాడీ నగర్ వచ్చింది. ఇంకా కొంతమంది పేదలు ఉన్నారు, వాళ్ళకు వచ్చే మళ్ళా గవర్నమెంట్ మాదే రాకున్న ఈ ప్రభుత్వంలో కూడా నిలదీసి కంపల్సరీ 2 బెడ్రూమ్ అయితే కాకుండా ఏది వచ్చినా ప్రభుత్వం తరఫు నుంచి ప్లాట్లు కానీ ఏదైనా కానీ 100% వాళ్ళకు సాయం చేసి న్యాయం చేస్తానని మాట ఇస్తున్నాను. 18 ఇప్పటి వరకు 2 బెడ్రూమ్ ఇప్పగలను. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు 100% అది తీసుకొచ్చి మీకు ఒప్పుతాను. ఇంకోటి పోయినసారి అధికారం మేమున్నా 11 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు, 7 ఏమో బీజేపీ నుంచి గెలిచారు. అధికారం ఉంటేనే అన్ని అయితేనే కాదు, ప్రతి వార్డుకు కంపల్సరీ ఫండ్ కేటాయించాల్సిందే. పనులు ఏ నిధులు వచ్చినా కంపల్సరీ చేయాల్సిందే. పథకాలు వచ్చినా కంపల్సరీ చేయాల్సిందే. నేను ఇట్లాంటి వాళ్ళు మీకు తెలుసు, పట్టుబట్టినంటే దానికి ఇష్టపెట్టాను. కంపల్సరీ నా వాళ్లకు నేను న్యాయం జరిగే వరకు అన్ని వాళ్ళకన్నా మెరుగు తీసుకొచ్చి మా వాళ్ళకు న్యాయం చేస్తానని మేము మీ ప్రభావం చూస్తున్నాం. ఈసారి కూడా ఘన విజయం సాధిస్తాం. నన్ను నమ్ముకున్న వాళ్ళకు మరింత సేవలు అందిస్తానికి ప్రయత్నం చేస్తాను. మీ ఇంటి ముంగట కడప నుంచి బయటకు రాగానే నేను ఏం చేసినా మీకు కనబడుతుంది. ఏ పని చేసినా మీకు కళ్ళ ముంగట ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి పని చేస్తాను. మీరు నన్ను బీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థి ప్రకటించారు కాబట్టి సీరియల్ నంబర్ 1 కారు గుర్తుంది. మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసి మీకు కానుకగా ఇస్తానని ప్రకటిస్తాను. చూస్తున్నాం, గత ప్రభుత్వంలోనే ఈ పహాడీ నగర్ అనేది ఈ 30వ వార్డుకు సంబంధించి ఎన్నో పనులు చేశాము. దరిదాపు 80% పనులు పూర్తి చేశాము. ఇంకా మిగిలిన సమస్యలు కూడా గుర్తించాను. అవి కూడా ఖచ్చితంగా ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అవి కూడా చేసి చూపిస్తా. చూసాం, కరోనా సమయంలో ఆపద్ బాంధవులాగా ఆదుకున్నాను. అదేవిధంగా మహిళలకు ఉపాధి కల్పన కోసం ఎన్నో కుట్టు మిషన్లు ఇచ్చాను. అదేవిధంగా సీసీ రోడ్లే కావచ్చు, డ్రైనేజ్లే కావచ్చు, అన్ని పనులు చేశాను. ప్రతి ఒక్కరికి కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను కృషి చేశాను. మళ్ళొక
మరొకసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఈ పహాడీ నగర్ను బంగారు పహాడీ నగర్గా మారుస్తాను. ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పైల శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను అన్ని చేపిస్తానని చెప్పి అజముద్దీన్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మరొక అవకాశం నాకు ఖచ్చితంగా కల్పించినట్లయితే ఈ యొక్క పహాడీ నగర్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి పేదవాడిని ఒక బంగారు వాడిగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అజముద్దీన్ గారు చెప్పి ఇది ఇక్కడ అరుణ్తో శరత్ 30వ వార్డు పహాడీ నగర్.